నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా హైజెనిక్గా, హెల్దీగా ఈ సమ్మర్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. అలానే దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని కూడా వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు కాచి పెట్టుకుని చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోండి. వేడిగా ఉన్న పాలైతే అస్సలు వేయొద్దు. ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. పాలు ఒకవేళ కాచిన లేకపోతే నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని బేస్లో జస్ట్ కొన్ని వాటర్ని పోసుకుని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కుల్ఫీ చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు పైనున్న మేగడ ఏదైనా లేదంటే సైడ్స్ ఉన్న మేగడ ఏదైనా కూడా పాలల్లోకి కలిసేలాగా కలుపుకుంటూ 80% వరకు బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. అంటే ఒక 20% బాయిల్ అయిపోయి 80% మిగిలేంత వరకు కూడా బాయిల్ చేసుకోండి. అంటే కొన్ని పాలు తగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరగనివ్వండి. పంచదార వేసిన తర్వాత పాలు పలుచగా అవుతాయండి. సో పంచదార కరిగి మరొక 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు ఏదైనా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. నేను ఇక్కడైతే పిస్తా అండ్ బాదంని వాడుతున్నాను. మీరు నచ్చినవి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కలుపుకుని దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోండి. వేసుకుంటున్నప్పటి నుంచి ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాలు అటు ఇటు కలిపితే చాలా చిక్కగా అవుతుందండి. మీరు ఎంత కలిపినా చిక్కగా అవ్వట్లేదు అంటే కస్టర్డ్ పౌడర్ సరిపోలేనట్టు అప్పుడు మరొక టేబుల్ స్పూను పాలలో కానీ వాటర్లో కలుపు కానీ దీంట్లోకి వేసుకోవచ్చు. చూసారు కదండి, కన్సిస్టెన్సీ లిక్విడ్లా కాకుండా కొద్దిగా సెమీ లిక్విడ్లా అనిపిస్తుంది కదా, అంటే పాలలా కాకుండా కొద్దిగా క్రీమీలా అనిపిస్తున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త దగ్గర పడుతుందండి, అంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్లో కానీ ఒకవేళ కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే ఇలా గ్లాసెస్లోకైనా కూడా వేసుకోవచ్చండి. ఇలాగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని గ్లాసులు అయితే అన్ని వేసుకోండి. నాకు ఇక్కడైతే 3 గ్లాసెస్ అయ్యాయండి. కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లోనే వేసేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఒక పాలిథిన్ కవర్ పెట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే గ్లాస్కి దానికి అది ఫిట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుని మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న నాట్లు పెట్టుకోండి. 1 గ్లాసు కుల్ఫీ అంటే చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఇక్కడ నేను 4 చేస్తున్నానండి. సో 4గా నాట్లు పెట్టేసుకుని ఇప్పుడు దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసేసుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న అన్ని గ్లాసెస్లోకి కూడా ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత డీఫ్రిజిరేటర్లో ఒక నైట్ అంతా కానీ లేదంటే 8 hours బాని పెట్టేస్తే రెడీ అయిపోతుందండి కుల్ఫీ. సో నేను నెక్స్ట్ డే తీస్తున్నానండి. చూసారా బయట గ్లాస్ పైన ఎంత ఐసీగా ఉందో. సిల్వర్ ఫాయిల్ని రిమూవ్ చేసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా కాదు అనుకుంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని దీన్ని జస్ట్ ఒక 20 నుంచి 30 సెకండ్స్ మాత్రమే ఉంచండి. ఎక్కువసేపు అయితే లోపలంతా కరిగిపోతుందండి. సో ఇలా తీసుకున్న వెంటనే మనం తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇవి 4 కుల్ఫీస్ అనుకున్నాం కాబట్టి మనం వీటిని కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్లోకి ఈ కుల్ఫీలు అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుని 4 పీసెస్గా కట్ చేసేసుకోండి. రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక నిమిషం పాటు పక్కకు పెట్టేస్తే కొద్దిగా కరిగి అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనం కుల్ఫీని రెడీ చేసుకోవచ్చో.
ఇవి ఒక 3 to 4 డేస్ వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. సర్వ్ చేసుకుంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.